తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎర్రగడ్డ హాస్పిటల్కి మాయరోగం వచ్చిందని చెప్పి పత్రికలు చెబుతున్నాయి. అదేవిధంగా ఈ మాయరోగానికి మందే లేదని చెప్పి కూడా అంటున్నారు ప్రజలు. ఎందుకంటే అసలే ఎర్రగడ్డ హాస్పిటల్ మెంటల్ హాస్పిటల్ అంటారు, మానసిక వైద్యాలయం అంటారు. అక్కడ బాగా చెట్లు పెరగటం నెంబర్ 1, నెంబర్ 2 చెట్ల మీద నుంచి పక్షులు కింద పడి చనిపోవటం, నెంబర్ 2 వాటి వాసన రావటం, నెంబర్ 3 పారిశుధ్య కార్మికులు అక్కడ సరిగ్గా పనిచేయటం లేదు, అంతా చెత్త చెదారంతో నిండిపోయి ఉన్నది ఆ హాస్పిటల్. ఇవన్నీ పాయింట్లతోటి కలుపుకుంటే చివరకు వచ్చేటటువంటి నీతి వాక్యం ఏంటంటే ఎర్రగడ్డ హాస్పిటల్కి మాయరోగం. చూసారా ఎంత విచిత్రంగా ఉన్నదో? ఇది 10 సంవత్సరాల నుంచి నడుస్తుంది ఈ కథ. పేపర్లో వస్తూనే ఉన్నది, కానీ నడిచేది నడుస్తూనే ఉంటుంది. దానికి సంబంధించినటువంటి ఆఫీసర్స్ ఎవరు పట్టించుకోరు. వాళ్ళ దారిని వాళ్ళు పోతారు, దీని దారిని ఇది ఉంటుంది. ఎవడు వస్తాడో ఎవడు పోతాడో తెలియదు. చివరకు దాన్ని ఏమనాలో కూడా అర్థం కాదు ఆ హాస్పిటల్ని. ఆ విధంగా తయారైంది ఈ ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ ఇన్ హైదరాబాద్. ఆలోచించండి ప్లీజ్. బివి ప్రసాద్, హైదరాబాద్.